హాయ్, హలో, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే చికెన్ కర్రీ వెరైటీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. వెరైటీ ఆఫ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దానికోసము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి. చికెన్కు సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మనము చికెన్ను శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము గరం మసాలా రోట్లో వేసుకొని దంచి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్ ఒక 2-3 సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము ఇది సెరామిక్ ప్యాన్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం అన్నమాట. చికెన్ కర్రీ మరియు చికెన్ బిర్యానీ అదనమాట ఇందాక చూపించింది. ఇది చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలా అన్నీ వేసుకొని బాగా కలియబెట్టాలి. ఇలా కలియబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఆనియన్స్. ఎందుకంటే మనము చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్ కూడా వేగిపోతాయి అన్నమాట. అందుకని సగం వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇలా మెల్లగా కలియబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనము దంచి ఉంచుకున్న గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ బాగా కలియబెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము లిడ్ పెట్టుకొని చికెన్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ తీస్తూ ఉండాలన్నమాట. చికెన్ ఉడికేంత వరకు ఇలాగనే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది సెరామిక్ ప్యాన్ కాబట్టి వాటర్ అవసరం ఉండదు. నార్మల్గా అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ చికెన్ కింద మీద అంతా తిప్పుకొని ఈవెన్గా చేసుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ సగం ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, సరిపడా కారం వేసుకోవాలన్నమాట.
మళ్ళీ దీనిని బాగా కలియబెట్టి ఇలా లిడ్ పెట్టుకొని మనము ఉడికించుకోవాలి చికెన్. ఈ చికెన్ ఉడికేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే మనము చికెన్ను ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనము కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా కలియబెట్టి అంతా ఈవెన్గా చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్ ఉడికిపోయింది, ప్లస్ అడుగు కొంచెం మాడుతున్నట్టుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని సిమ్లో పెట్టుకొని బాగా కలియబెట్టాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ మొత్తము ఫ్రై అయిపోతాయి అన్నమాట, గ్రేవీలాగా అయిపోతాయి, ప్లస్ చికెన్ కూడా ఉడికిపోయింది. ఈ అడుగున ఉన్న ఆనియన్ పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి. గిన్నెలో అయితే కంపల్సరీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చివరగా కొత్తిమీర, పుదీనా వేసుకొని నెక్స్ట్ ధనియా పౌడర్ 1 స్పూన్, మరొకసారి బాగా కలియబెట్టి ఒక 1 or 2 మినిట్స్ సిమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చికెన్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలన్నమాట. అంతే, మంచి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ. చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్.
అంతే, చికెన్ కర్రీ రెడీ. అలాగే మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నమస్తే.